మణికంఠ సిటిఓ గారు ఒక 15,000 శాలరీ దగ్గర నుంచి ఈరోజు ఒక సూపర్ ఫ్యాన్సీ ఫిగర్ శాలరీని ఎర్న్ చేస్తున్నాం. పర్సన్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని అసైన్ రైట్ టాస్క్ టు ద రైట్ పర్సన్. నేనే కాదు, చాలా మంది అంటూ ఉంటారు స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మీరు చేసేదాన్ని ఇష్టపడాలి. మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు ఎంఎన్సీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. నీ ప్రీవియస్ కంపెనీలో నువ్వు మోసపోయావు అని నాకు తెలిసింది. ఏమైనా చూసుకుందాం, ఏదైనా చేద్దాం, ఇప్పటికీ అలానే ఉంటాను. హలో, ఎప్పటి నుంచో కూడా ఒక మంచి పాడ్కాస్ట్ చేయాలి అనేది ఆల్మోస్ట్ నేను 2-3 years నుంచి నేను అనుకుంటున్నాను. బట్ 2025 మొత్తం మీద నేను అనుకునే ఈ డేకి ఒక స్టార్ట్ అయింది. సో ఇంతకీ ఈ పాడ్కాస్ట్కి పేరు ఏం పెట్టాలా అని చెప్పి చాలా ఆలోచించాను. ఫైనల్గా డిజి డైరీస్. వావ్, సూపర్ కదా. డిజి డైరీస్ డిఫరెంట్ పాడ్కాస్ట్లని నేను చేయబోతున్నాను. సో ఫస్ట్ నేను ఒక పాడ్కాస్ట్ చేస్తే మా సిటిఓ మణికంఠతో చేయాలి అని అనుకున్నాను. సో ఈరోజు మీ ముందుకు మా సిటిఓని తీసుకొచ్చేసాను. హలో మణికంఠ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్న పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని. ఫస్ట్ పాడ్కాస్ట్ మా మణికంఠతో, మా సిటిఓతో. మణికంఠ ఒక 15,000 శాలరీ దగ్గర నుంచి ఈరోజు ఒక సూపర్ ఫ్యాన్సీ ఫిగర్ శాలరీని ఎర్న్ చేస్తున్నాం. సో 15,000 నుంచి ఈరోజు నేను చెప్తున్న ఫ్యాన్సీ ఫిగర్ నువ్వు సంపాదించుకుంటున్నావంటే ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? హౌ యు ఆర్ ఫీలింగ్? సో మీరు చెప్తున్నారు 15,000 శాలరీ నుంచి నేను స్టార్ట్ చేసే ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎర్న్ శాలరీకి నా వెనక 10 years ఆఫ్ స్ట్రగుల్, అప్ అండ్ డౌన్స్, చాలా ఛాలెంజెస్, చాలా టీంని మేనేజ్ చేస్తూ ఒక టీము యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకుని, ఒక పర్సన్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని అసైన్ రైట్ టాస్క్ టు ద రైట్ పర్సన్ అనే ఒక థాట్ ప్రాసెస్తో నేను ఇప్పటి వరకు ప్రాబ్లమ్ సాల్వింగ్, ట్రబుల్ షూటింగ్ అనే టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసుకుంటూ వెళ్ళాను. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యే ఫీడ్బ్యాక్ని తీసుకొని కంపెనీ అనేది సిటిఓగా ప్రమోట్ చేసింది. సో ఈ సిటిఓ అనేది నా మైల్ స్టోన్గా ఫీల్ అవుతాను. అండ్ అమౌంట్ అనేది ఓకే, మనం ఎంత హార్డ్ వర్క్ మనం ఎంత చేస్తామో దానికి తగ్గ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. మణికంఠ, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. నీ సీక్రెట్ కూడా నాకు తెలిసింది, మాస్కో స్ట్రాటజీ. నేను మాస్క్ గురించి విన్నాను కానీ ఈ మాస్కో స్ట్రాటజీ గురించి నేను వినలేదు. నా కోసం, మన వ్యూవర్స్ కోసం ఒకసారి మాస్కో స్ట్రాటజీ అంటే ఏంటి, అసలు ఈ స్ట్రాటజీ అనుకున్న సీక్రెట్ ఏంటి? సో ప్రతి ఒక్కళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. నేనైతే ఫాలో అయ్యేది మాస్కో స్ట్రాటజీ. దీని ప్రిన్సిపల్స్ ఏంటంటే మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వోంట్ హ్యావ్. సో వీటిని బట్టి మనం ప్రాజెక్ట్స్లో ఉన్న ఫంక్షనాలిటీని ప్రయారిటైజ్ చేసుకొని టాస్క్ని తొందరగా అచీవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇది అందరూ ఫాలో అయితే ప్రాజెక్ట్స్ త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకైతే కోడి ముందా గుడ్డు ముందా. ఒక జాబ్ చేసుకుంటున్న వాడికి కూడా కన్ఫ్యూజన్. లాయల్గా కంపెనీలో ఉంటే బెస్టా, ఈ రీతికి మారుతూ ఉంటే బెస్టా? మీరు చెప్పండి, ఏది బెస్ట్? సో లాయల్గా ఉండడమా లేకపోతే కంపెనీ షిఫ్ట్ అవ్వటమా అంటే ఇప్పుడు ఈ కేసెస్ అనేవి ఎంప్లాయీని బట్టి, కంపెనీని బట్టి ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంది అనుకోండి. సో ఎంప్లాయీకి అండ్ దాని మీద ఉన్న హైరార్కీ పీపుల్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే సో లాయల్గా ఉండటంలో ఎటువంటి ప్రాబ్లము లేదు, తప్పు లేదు. అలాగే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, బట్ అది కంపెనీ గుర్తించకపోవడం కానీ లేకపోతే ఎవరు గుర్తించకపోయినా సో మీకు దానికి తగ్గ ప్రతిఫలం రానప్పుడు మీరు వేరే డెసిషన్ తీసుకోవటంలో తప్పు అయితే ఏం లేదు. అండ్ మీరు ఎప్పుడు ఏది ఎంచుకున్నా అందులో క్రియేటివిటీ ఉందా అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే టాస్క్లు మీ దగ్గర ఉంటున్నాయా లేదా అనేవి మాత్రం చూసుకోవాలి. ఎప్పుడు కెరీర్ గ్రోత్ పర్స్పెక్టివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ డెసిషన్ మీకే బెటర్గా ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు ఒక స్కిల్ నేర్చుకొని అందులో మాస్టర్ అవుదాం అనుకుంటారు. కొంతమంది ఎప్పటికప్పుడు స్కిల్ మార్చుకుంటూ పోతూ ఉంటారు. సో మీరు చెప్పండి, విచ్ ఈస్ బెస్ట్? మల్టిపుల్ స్కిల్స్ కంటే ఒక స్కిల్లో మాస్టర్ అవటం అనేది ఎప్పుడు బెస్ట్ అంటాను. సగం నేర్చుకోవటం కన్నా కంప్లీట్గా ఒక దాని మీద స్టాండ్ అయి ఉండటం, దాంట్లో మాస్టర్ అవటం అనేది ఎప్పుడు బెస్ట్ ఆప్షన్. ఎగ్జాంపుల్గా బ్రూస్లీని ఎగ్జాంపుల్ తీసుకుంటే 10,000 కిక్స్ని ప్రాక్టీస్ చేసిన అతని కంటే
ఒకటే కిక్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన అతన్ని డిఫెండ్ చేయటమే చాలా కష్టం. అందుకని ఒక స్కిల్ని మాస్టర్ అవ్వండి. అలాగే ఆ ఫీల్డ్లో మీరు నెక్స్ట్ అప్కమింగ్ ఆపర్చునిటీస్ని ఏమైనా గ్రోత్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్తాం అనేది కూడా బెస్ట్. మిమ్మల్ని చూస్తుంటే నేను జెలస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకో తెలుసా, నేనైతే ఫ్యాట్గా ఉన్నాను, జిమ్ చేయాలి. మీరు మాత్రం స్మార్ట్గా థిన్గా ఉన్నారు. మీకు జిమ్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. ఈ జిమ్ అనేది మీ లైఫ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఆ జిమ్కి మీకు ఉంటున్న బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జిమ్ అనేది నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మోటివేషన్. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్. జిమ్ చేయడం వల్ల నా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి వదిలేయాలనిపించలేదు. ఏమైనా చూసుకుందాం, ఏదైనా చేద్దాం, ఇప్పటికీ అలానే ఉంటాను. మీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు ఎంసీఏ చేశారు. మీరు చదివిన చదువుకి మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్కి ఏమైనా సంబంధం ఉందా? స్టడీ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. సో ఎంసీఏ కూడా నాకు ఒక ఫౌండేషన్ లాంటిదే. ఈ రోజుల్లో 8th 9th క్లాస్ పిల్లలు ఈజీగా వెబ్సైట్స్ని కోడింగ్ని చేసేస్తున్నారు. సో స్కిల్ ఉంటే చాలండి, ఏదైనా మీరు సాధించవచ్చు. సర్టిఫికేట్స్ ఏంటంటే మీ గేట్ పాస్ లాంటివి. సో స్కిల్ ఉంటే మీరు ఎక్కడైనా బ్రతకగలరు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. చాలా మంది ఒక చిటికెడు నాలెడ్జ్ ఉంటేనే ముంబై అని, బెంగళూరు అని, హైదరాబాద్ అని అంటూ ఉంటారు. అలాంటిది మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఏ రోజు ఒక ఎంఎన్సీకి వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకోలేదా? నాకు ఎంఎన్సీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. నాకు ఎప్పుడు ఇష్టం ఏంటంటే ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్గా ఉండటం. ఆ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివిటీ, ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ అనేది కలర్ మూన్లో ఉంది. సో నేను కలర్ మూన్నే ఎంఎన్సీ లాగా ఫీల్ అవుతాను. మీరు మీ లైఫ్లో ఎప్పుడు ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టాలనుకోలేదా? ఎందుకు అనుకోలేదు? మీకే కాంపిటీషన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీ లైఫ్లో మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదా రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? మనీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్గా మన లక్కీ భాస్కర్ మూవీలో దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి, కానీ రెస్పెక్ట్ కావాలి అంటే డబ్బు మన ఒంటి మీద ఉండాలి. ఐ చూజ్ రెస్పెక్ట్ రాదర్ దాన్ మనీ. నీ ప్రీవియస్ కంపెనీలో నువ్వు మోసపోయావు అని నాకు తెలిసింది. అయితే అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈరోజు ఈ స్టేజ్కి రావాలనుకుంటే అది మీకు ప్లస్ అయిందా, మైనస్ అయిందా? నేను ఎప్పుడు జాబ్లో అయినా లైఫ్లో అయినా లాయల్గా ఉండాలని నేను అనుకున్నాను. బట్ అదే నాకు మిస్బ్యాలెన్స్ అయింది. ఈ మోసం నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ని నేర్పించింది. అలాగే నెగోషియేషన్ అండ్ బౌండరీస్ని సెట్ చేసుకున్నాను. ఎవరికి ఫ్రీగా పనిచేయకూడదని మాత్రం డిసైడ్ అయిపోయాను ఆ రోజే. ఐటీ జాబ్ అంటేనే స్ట్రెస్. నేనే కాదు, చాలా మంది అంటూ ఉంటారు స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ నుంచి డీస్ట్రెస్ అవ్వడానికి మీరనే కాదు, ఎవరైనా బయటికి రావాలి అనుకుంటే ఒక బెస్ట్ సజెషన్, మీరు కూడా స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మీరు వాడే టెక్నిక్స్ ఏంటి? ప్రతి జాబ్లోనూ ప్రెజర్ ఉంటుంది. ఏ జాబ్లో ప్రెజర్ లేదు చెప్పండి? షాపింగ్ మాల్స్లో నుంచునే ఎంప్లాయీస్ చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా నుంచోనే ఉంటారు. వాళ్ళకి ఎంత పెయిన్ వస్తుంది, అయినా కూడా వాళ్ళు దాన్ని ఇష్టపడి వర్క్ చేస్తున్నారు. అలాగే మనం చేసే జాబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండాలి. మనం ఎంత స్ట్రెస్ వచ్చినా ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఏంటి, ఏం చేస్తే మనకు అవుతుంది. మీకంటూ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మూవీస్ చూస్తే ఇష్టం, లేదా జబర్దస్త్ కామెడీ షో చూస్తే ఇష్టం, లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తే ఇష్టం. సో మీకు ప్రెజర్ అనిపించింది అనుకోండి, అదేంటి మిమ్మల్ని ప్రెజర్ రిలీవ్ చేస్తున్న టెక్నిక్ ఏదైతే ఉందో అది మీరు ఫాలో అవ్వండి. కావాలంటే మీ మేనేజర్ని అడిగి 10 నిమిషాలు బయటకు వెళ్ళి వస్తాను, ఓ దమ్ము కొట్టి వస్తానని ఉంటుంది. లేకపోతే అలా మా లవర్ వచ్చింది అలా వెళ్ళొస్తానని అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఫాలో అయితే చాలు. స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. స్ట్రెస్ ఎప్పుడు పర్మనెంట్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మీ కెరియర్లో, మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉంటే ఎవరు? సో ఇన్స్పిరేషన్ అంటే బేసిక్గా చెప్పాలి అంటే ఇద్దరండి. ఒకళ్ళు రతన్ టాటా, ఇంకొకళ్ళు కనిపిస్తున్న మీరు. సో మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మీరు ఎంప్లాయీస్తో ఉండే బిహేవ్ కానీ అంతా చాలా బాగుంటుంది. అంటే అవతలని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు యాక్ట్ చేస్తారు. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ బిహేవియర్ నాకు చాలా అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని
అలాగే ఎంప్లాయ్ యొక్క లైఫ్ను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడు మీ డెసిషన్స్ని తీసుకుంటారు. అలాగే కంపెనీని ఎప్పుడు గ్రోత్ పర్స్పెక్టివ్లో ఉంచడానికే మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో నా నా ఉద్దేశంలో మీరు నాకు కనిపిస్తున్నారు కాబట్టి మీరే నా రోల్ మోడల్. నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను, ఈ జాబ్లో నాకు జాబ్ సాటిస్ఫాక్షనే లేదు. ప్రతి ఒక్కరు చిన్న చితక పెద్ద అని జాబ్ లేవు, ప్రతి ఒక్కరికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మీరు చేసేదాన్ని ఇష్టపడాలి. సో నేను చేసేదాన్ని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే మీరు చేస్తున్న దాని మీద మీకు క్లారిటీ ఉండాలి, అందులో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు వచ్చారా వెళ్ళారా అన్నట్లు కాకుండా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. దాన్ని ఒకసారి టేస్ట్ చేయండి. ఫుడ్ ఒక షాప్ ఉందనుకోండి, ఫుడ్ టేస్ట్ చేస్తేనే అందులో ఫుడ్ ఎలా ఉందో తెలుస్తుంది. టేస్ట్ చేయకుండా చూసి ఎలా చెప్పేస్తాం? అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే కంపల్సరీగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీ హార్ట్ పెట్టండి, మీరు హ్యాపీగా జాబ్ సాటిస్ఫై అవుతారు. మనకంట ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మన పాడ్కాస్ట్లో సూపర్గా నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నావు. లాస్ట్ క్వశ్చన్. సో ఎవరైతే ఐటీ కెరియర్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి, ఆల్రెడీ ఐటీ కెరియర్లో ఉన్న వాళ్ళకి నీ సైడ్ నుంచి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు జాయిన్ దిస్ పాడ్కాస్ట్. అలాగే ఐటీ ఇండస్ట్రీస్లోకి రావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నదులన్నీ కలిసి సముద్రంలో ఎలా అయితే అవుతున్నాయో అలాగే మీరు ఏదైనా నేర్చుకోండి, మీరు తర్వాత వచ్చేది మ్యాక్సిమం ఐటీలోకే అవుతుంది. సో ఐటీ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ కానీ అడగండి ఒకసారి ఏది నేర్చుకుంటా. సో దాన్ని బట్టి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదైనా కోర్సెస్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏదైనా మీరు చూజ్ చేసుకొని సో దాని మీద బాగా ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఐటీ జాబ్లోకి రావడానికి స్కోప్ అయితే చాలా ఉంది. సో మిమ్మల్ని కూడా నేను ఐటీ ఇండస్ట్రీలో చూడాలనుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫస్ట్ పాడ్కాస్ట్ డిజి డైరీస్. ఎస్, నా డిజి డైరీలో ఫస్ట్ పేజ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీ సపోర్ట్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇంకా ఈ డిజి డైరీస్లో ఎన్నో డిజిటల్ స్మూత్, హ్యాపీ, సక్సెస్, ఫెయిల్యూర్ ఇలా డిఫరెంట్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ సుబ్రహ్మణ్యం.